ఇది నా ఆత్మకథ, అంతులేని కథ, ఎవరికి అర్థం కాని కథ, అంతు చిక్కని కథ, కేవలం 300 రూపాయలే అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఆ కథ ఏంటి, ఆ కథలో ఉన్న విషయం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with స్టీవ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. ఏమండి ఏంటి నా డల్ గా కూర్చున్నారు? డల్ గా కూర్చోక నేను జీవితంలో ఏం సాధించాను? అలా అంటారేంటండి? మరి అలా అనక అమితాబ్ బచ్చన్ గారు ఎంతమందికి తెలిసే? భారతదేశం మొత్తానికి తెలుసు. సచిన్ టెండూల్కర్ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి నేను? నాకు తెలుసుగా. చూసావా, నేను నీకు తప్ప ఎవరికి తెలియదు. చాలా మంది మగాళ్ళది అదే పరిస్థితి. మా జీవితం మీకు ఉపయోగపడుతుంది కానీ మాకు ఉపయోగపడట్లేదే. చాలా మంది మగాళ్ళు నాలాగే భార్య కౌగిట్లోనే ఉండిపోతున్నారు. నా ఆత్మ నన్ను పడుకునే ముందు నన్ను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ఒక్కడిగా పుట్టావు, ఒక్కడిగా పోతున్నావు, మధ్యలో నువ్వు ఏం పీకావురా? రాత్రి నిద్రలో నీకు చిన్న వదిలి చిత్తున్నట్లుంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు నువ్వు చూడాలి. పిచ్చిదా, నా చిన్న మెదడు చితికలేదే. ఇప్పుడే నా చిన్న మెదడు టపక్న కళ్ళు తెరుచుకుంది. నమస్కారం సార్. నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటి సార్? నీ చేత నా ఆత్మకథ రాయించడానికి పిలిపించా. ఆత్మకథ అంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఈజీ కాదు సార్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల ఫేమస్ కాలేదు సార్. అతను పడ్డ ఎన్నో కష్టాలు అవమానాలు ఆత్మకథలో రాశారు కాబట్టి అతను ఫేమస్ అయ్యాడు సార్. అపజయాలు అవమానాలు ఉంటేనే సార్ ఆత్మకథ. అయితే అవన్నీ ఇప్పటి నుంచి నేను పడతాను. అయితే నేను రాస్తాను. సంకీర్తన ఈ నెల రెంట్ ఇస్తావా? ఇదిగో, వీడు అడగగానే రెంట్ ఇచ్చాననుకో, వీడి చేతులు నాకు అవమానం జరుగుతుంది. నేను ఇవ్వను. ఇవ్వను. సర్లే, ఇంట్లో డబ్బులు లేనట్టున్నాయి, వచ్చే నెల కలిపిచ్చేసాయి. వచ్చే నెలలో కూడా ఇవ్వను. వచ్చే నెల కూడా ఇవ్వవా? నీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు రెంటే ఇవ్వను. ఏం చేస్తావురా? నా సామాన్లను బయట పడేసి నన్ను అవమానిస్తావా? కాళ్ళని వాళ్ళ ముందు అవమానిస్తావా, లేకపోతే మెడపట్టి బయటకు కట్టేసి అవమానిస్తావురా? భార్యాభర్తలు బాగా గొడవ పడినట్టున్నారు. సంకీర్తన, నీ మూడు బాగోలేనట్టుంది, రేపు వస్తానయ్యా. అరే పొట్టోడు ఆగరా. నన్ను అవమానించరా అంటే నువ్వు అవమానపడి వెళ్తావేంట్రా? నువ్వంటే మర్యాద ఉంది, మర్యాదగా చొక్కా వదులు. ఎవరికి కావాలా నీ మర్యాద, నీ మజ్జిగ పాకెట్టు? ఎవరికి కావాలి? అవమానించరా, నన్ను అవమానించు. ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను వీల్లేదురా. అయితే మెడపెట్టి బయటికి తోమాకు. గంటేరా గంటేస్తాను రా. నా ఆత్మకథకి టేక పదిరిపోయింది. ఏడ్చావులే విరిచొచ్చినాడా. ఇదిగో మీ రెంట్. రెంట్ జేబులో పెట్టుకుని ఇంత పెంట చేసేవేడు సంకీర్తన. ఇవన్నీ ఇప్పుడు చెప్పను, అవన్నీ నా ఆత్మకథలో వివరంగా వివరిస్తాను. అప్పుడు బుక్ చదువుకో. ధర 300 రూపాయలు. మైండ్ ఏమైనా దొబ్బిందా ఇడికి? మహర్షి సార్, రెంట్ కట్టలేక ఓనర్ చేతిలో ఘోరంగా అవమానపడ్డ సంకీర్తనాన్ని హెడ్డింగ్ పెట్టేసి 2 పేజీలు స్టప్ రాయి. అలాగే. మొదటి పేజీ అలాగే ప్రారంభించు మహర్షి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మకథకి అవమానాలే అలంకరణ అన్నారుగా, అందుకు అవమానాలు పడుతున్నా. ఒరే పనికి మల్లుడా, ఎవరి జీవితంలో అవమానాలుంటే ఆత్మకథలో రాస్తారా? ఆత్మకథలో రాయడం కోసం అవమానపడరా? దరిద్రుడా, ఎక్కడ తగలడం, నాకు మొత్తం పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు వీడు. మహర్షి సార్, పిండి పిసక్కుంటా చపాతి తయారవదు, అవమానాలు పడకుండా నా ఆత్మ కథ పూర్తవదు మహర్షి. ఈ ఒక్క పోలికే 10,000 పుస్తకాలు అమ్ముడుపోతాయి సార్. అవునా? ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కటి వెలికి తీయండి సార్. తీస్తా. అమ్మవారి గుళ్ళో నుంచి విగ్రహాన్ని ఎవడో దొంగిలించాడంటరా? అవునా బ్రదర్, ఏమైంది? అమ్మవారి టెంపుల్ విగ్రహాన్ని ఎవడో దొంగిలించాడంట. నేనే ఆ దొంగతనం చేసింది. అరే దొంగ దొరికారు, రండిరా. yes I am a thief. నేనే. అంటే రాత్రిపూట వలలేసి రొయ్యల చోళ్ళలో రొయ్యలు దొంగిలించేది అది కూడా నేనే. మహర్షి సార్, మ్యాటర్ దొరికింది, అలర్ట్ గా ఉంది. కొద్దిగా రిస్క్ ఏమో సార్. ఆత్మకథలో కొన్ని రిస్క్ షాట్లు ఉండాలి మహర్షి. మొన్న పంపు సెట్ కాడ పాపాయమ్మ కొంగు లాగింది. పాపాయమ్మ కొంగు కాదురా, నిన్న బావి దగ్గర మీ ఆడు కొంగు లాగింది కూడా నేనే. ఊర్లో జరిగే అన్నిటికీ కర్మ, కర్త, క్రియ అన్నిటికీ నేనే. ఏం చేస్తారా? చెట్టు కట్టేసి మానదారు, లేకపోతే రాళ్లతో కొట్టి నన్ను అవమానించండి, లేకపోతే ఊర్లోంచి నన్ను వెళ్ళేసి అవమానిస్తారా? అవమానించండి.
ఊర్లో నీకు మంచి పేరుంది, ఇదే మొదటి తప్పుగా భావించి నేను వదిలేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి, ఓకేనా? అరే పదండ్రా, వెళ్ళిపోదాం. అరే చెవట మీద వల్ల రాగడ్రా. ఊర్లో అన్ని నేనే చేశాను చెప్తే నన్ను అవమానించుకుంటూ వెళ్తారేంట్రా? ఏ ఒక్కడికి పౌరుషం లేదా? ఈ ఒక్క పారే రక్తం కాదు మురికి నీళ్ళారా? గాజులు తీసుకొస్తాను, అందరు చేతులు గాజులకు చమ్మచ్చ కాడుకుంటారా బెదవల్లారా? పోనీలకి వదిలేస్తే మమ్మల్ని గాజులు తొడుకోమంటారా? వీని మామూలుగా కొట్టొద్దురా. రాళ్లతో కొట్టండి, ఒక్క నిమిషం. Yes, ఇదిగో రాళ్ళు, కొట్టండి. ఈ సంకీర్తన దొంగ కాదురా, అసలైన దొంగ దొరికాడురా. అసలైన దొంగ దొరికాడా? రండి. ఏంటి సంకీర్తన ఇది? నువ్వు చెయ్యని తప్పులని నీ నెత్తి మీద వేసుకున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా? అవన్నీ నా ఆత్మకథ బుక్ లో వివరంగా రాస్తాను, అప్పుడు కొనుక్కొని చదువుకోండి. 300 రూపాయలు. ధర 300. మహర్షి సార్, మనసున్న మహారాజుని రాళ్లతో కొట్టిన మానవత్వం లేని మనుషులను హెడ్డింగ్ పెట్టేసి 15 పేజీలు స్టప్ రాయి మహర్షి. సార్, మీ కష్టాన్ని చూస్తుంటే కాగితం కంగారు పడుతుంది, కలం కన్నీళ్లు పెడుతుంది సార్. కలం కన్నీరు పెట్టిందంటే చాలు మహర్షి, నా ఆత్మకథ సక్సెస్ అయినట్టే. ఒరేయ్, నీ ఆత్మకథని పెట్టా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలాంటి పనులు ఎరగట్ట పిచ్చాసుపత్రుల వాళ్ళు కూడా చెయ్యర్రా. వస్తే పిచ్చిదానా, ఈ రోజు నన్ను లైవ్ లో కొట్టిన వాళ్ళే రేపు లైన్ లో నిలబడిన ఆత్మకథ బుక్ కొనుక్కుంటారే. ధర 300 పెట్టి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు. మహర్షి సార్, ఇలాంటి అజ్ఞానులకు ఏం తెలుసు ఈ విజ్ఞానుల విలువ? అంతే సార్, అంతే. అర్థమైందా? సార్, పొద్దు నుంచి నీ ఆత్మకథ పిచ్చిలో పడి ఏం తినలేదు నువ్వు. ఈ ఉపాన్న తిను. ఇలా తినను, దూరంగా వెళ్ళు. దూరంగా వెళ్ళాలా? అవును. వెళ్ళాను. అక్కడి నుంచి కుక్కకు విసిరేస్తాం చూడు, అలా విసిరే, అప్పుడు తింటా. ఎందుకురా? నాకు 2 పేజీలు స్టప్ రాసుకోవడానికి పనికొస్తుంది. మరి ఇంత అవమానం అంటే తప్పదురా. నా జీవితం గురించి ప్రతి స్కూల్ విద్యార్థికి 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా. 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ఆ విద్యార్థికి చేయి వణకాలి, కళ్ళలోంచి కన్నీళ్లు రావాలి. అదే నా ధ్యేయం రా. తెచ్చారా? అక్కడ పెట్టండి. ఏంటి సార్ అది? శవపేటిక. శవపేటిక? ఆ శవపేటిక ఎందుకు తెప్పించావు నువ్వు? నా కోసం తెప్పించా. నీకోసమా? అవును. ఎందుకు? నేను పడిన అవమానాలన్నీ పడ్డాను. నా ఆత్మకథ బుక్ కి నా జీవితానికి ఒక మంచి క్లైమాక్స్ కుదరాలంటే నేను ఒక 10 సంవత్సరాలు సహజ సమాధి మళ్ళీ తిరిగి వస్తాను. నా గురించి చెవులు అందరూ గుసగుసలాడుకుంటా. ఆహా, హ్యారీ పోటర్ పుస్తకాల కంటే మీ ఆత్మకథ పుస్తకాలు మార్కెట్ లో ఎక్కువ అమ్ముడుపోతాయి సార్. దరిద్రుడా, వాడే అనుకుంటే వాడికి పానకంలో పుడకలు తయారయ్యావు నువ్వు. ఒరే 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 దరిద్రుడా, దాంట్లో పడుకుంటే 10 సంవత్సరాలు కాదురా, 10 నిమిషాలనేది ప్రాణం పోతుందిరా. సంకల్ప బలం ఉంటే 10 సంవత్సరాలు కాదే 20 సంవత్సరాలు ఉండేసి రావచ్చు. అర్థమైందా? సరే, నేను వెళ్ళొస్తాను. సంవత్సరానికి ఒకసారి నా పెట్టెకి రంగై, రోజు నా పెట్టె మీద ముగ్గై, అబ్బో, వారానికి ఒకసారి నా పెట్టె దగ్గర చికెన్ పెట్టు, నెలకు ఒకసారి మటన్ పెట్టు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, నేను వచ్చేంత వరకు నీ కోరికల్ని అదుపులో పెట్టు. బయటికి రా ముందు, బయటికి రా. పొద్దున్న నుంచి చూస్తున్నా, పోనీలు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావురా నువ్వు. నీలా కాదురా, డైరెక్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తా. అక్కడ తయారయ్యే కరెంటు మొత్తాన్ని నీ తలకు పెట్టిస్తా. సెట్ అయిందనుకో ఇంటికి తీసుకుని వస్తా, లేదనుకో నీ శవాన్ని అక్కడే వదిలేసి వస్తా. పదను ముందు. చూసారా మిత్రులారా, ప్రతి మగాడు గొప్ప అవ్వకపోవడానికి కారణం విజయానికి మనం అడుగు దూరంలో వీళ్ళు మనల్ని ఆపేయడమే. ఇది తెలుసుకోండి మిత్రులారా. విజయానికి అడుగు దూరంలో మేము నిన్ను ఆపేస్తున్నామా? అవును. సరే పో, మీ విజయాన్ని నేను ఎందుకు కట్టుకోవాలి? ఆ సజీవ సమాధి ఏదో అన్నావు కదా, సజీవ సమాధి అవ్వు పో. అది పో, పో. మహర్షి, All the best. నేను వెళ్ళొస్తాను. పోతే వస్తారో రారో తెలీదు. మీ ఆత్మకలో ముందు మాట ఎవరి చేత రాపిద్దాం సార్? రోజా గారి చేత రాపిచ్చు. మరి చివరి మాట ఆవిడ చేత రాపిచ్చు. అదేంటి సార్? నేను పోయినా ఉన్న ఆవిడకి సంబంధం ఉంటది కాబట్టి. బాధ్యత ఆవిడదే. బాధ్యత ఆవిడదే ఉంటది కాబట్టి ఆవిడ చేత రాపిచ్చు. సరే, నేను వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ సార్. ఓకే. 10 సంవత్సరాలు వెళ్దామనుకున్నా, దీంట్లో 10 నిమిషాలు ఊపిరి రావట్లేదేంటి? ఏమే ఏంటి ఇంకా నువ్వు పోలేదా? లేదే, క్లైమాక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మళ్ళీ ఇంకో రోజు చూసుకుని ఏదైనా క్లైమాక్స్ తయారు చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది దాంట్లో. సరే, కూర ఏమంటావు? ఏమి వండలేదు. నేను వండుకుంటాలే. వీళ్ళ ఆత్మ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ ఆత్మకథలు రాస్తారంట రోజా గారు. ఏదో తప్పన. మళ్ళా ఏమైంది? వచ్చావు?
మరి డల్గా రాక నేను జీవితంలో ఏం సాధించాను? చంపేస్తా నిన్ను. రోజా గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్కిట్ గురించి. ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలని చెప్పి లేనివన్నీ చేసుకుంటూ సో అడిగి అడిగి తిట్టించుకోవటం, అడిగి అడిగి అవమానం పడటం అనేది బాగుంది. అండ్ మీ ఆవిడ ఫ్రస్ట్రేషన్ వినోద్ గారు బాగా చేసాడు. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు సార్ బాగుంది కాన్సెప్ట్. బలుబు కనిపెట్టినది కాదు, ఆత్మకథ వాళ్ళు అంటాడు పాపులర్. అవమానాలు అయిరేట కనిపెట్టింది దొప్పిందా. బాగా చేసావు చంద్ర, బాగా ఎంటర్ చేసావు. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ చమక్ చంద్ర అండ్ టీమ్.